श्रीगिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनो। హాయ్ ఫ్రెండ్స్, ఆషాఢ మాసం సందర్భంగా ఆకివీడి పెద్దంటి అమ్మవారి గుళ్ళో శాకాంబరి అలంకరణ చేశారు. అది చేయడానికి ముందుగా మేము కాయగూరలు అవన్నీ గుచ్చాము కదా. ఆ రోజు అన్ని కూరగాయలు దొరికినాయి, కానీ వాక్కాయలు అయితే కొంచెం దొరకలేదు. అవి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత షాప్లో తీసుకొని అవి ఇంటి దగ్గరే మాల కింద కట్టేసి పక్కన పెట్టాను. ఇంకా శుక్రవారం ఉదయమే గుళ్ళోకి వెళ్ళి ఇంకా వాక్కాయల దండిచ్చి అమ్మవారిని శాకాంబరిగా దర్శనం చేసుకొని స్వీటు, పసుపు, కుంకుమ అన్నీ పట్టుకెళ్ళి అమ్మవారికి సమర్పించాము. అలాగే ఆ రోజు ఆకివీడిలో చాలా పండగ వాతావరణం అయితే ఉందండి. ఎందుకంటే అమ్మవారికి సారి పట్టుకొచ్చిన వాళ్ళు, అలాగే మేళాలతో పసుపు కుంకుమతో ఎంతోమంది ముత్తైదువులు ప్రతి దేవాలయంలోనూ కూడా చాలా సందడిగా ఉంది. ఈ శాకాంబరి అలంకరణ అంటే మామూలు విషయం కాదు. కూరగాయలు తేవడం ఒక వంతు అయితే అవి మాలలుగా గుచ్చి మళ్ళీ అమ్మవారికి అలంకరణ చేయడం అనేది చాలా పెద్ద పని. ఆ పెద్దింట్ల అమ్మవారి గుళ్ళో పంతులు గారు ఆ డెకరేషన్ అంతా చేయడానికి రాత్రి 11:30-12 గంటలు అయిందంటండి. ఆ అలంకరణ అంతా చేసేటప్పటికి ఆ అలంకరణ చూస్తే కనుక మనకు మనసంతా నిండిపోతుంది. అమ్మవారు అంత అందంగా ఉన్నారు. పైన ఆకుకూరలు పెట్టి ఇటువైపు అటువైపు నిమ్మకాయలతో అలాగే ఆనపకాయలతో చాలా డెకరేషన్ చాలా బాగా చేశారు. మేమందరం గుచ్చడం ఒక వంతు అయితే అవి అలంకరణ చేయడంలో కూడా మంచిగా అందంగా కనిపించారు అమ్మవారు కూడా. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి పసుపు కుంకుమ స్వీట్లు అవన్నీ సమర్పించి ధూపదీప నైవేద్యాలు చూపించి పంతులు గారు అందరికీ మంత్రపుష్పాలు హారతి అవన్నీ ఇచ్చారు. ఇంకా మేము తెచ్చిన ఈ వాక్కాయల దండ కూడా అమ్మవారికి వేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అది స్వయంగా మా వారి చేతుల మీద ఇప్పించి అమ్మవారి మెడలో అయితే వేస్తున్నారు. చూడండి, వీడియో కంటిన్యూగా చూడండి. అమ్మవారి అలంకరణ చూడాలంటే అందరి వల్ల కాదు, చాలామందికి వెళ్ళడం కుదరదు. నాకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి నేను ఇలాంటి వీడియోలు షేర్ చేస్తున్నాను. కొంతమంది పెద్ద వయసులో ఉన్నవారు గుళ్ళకి అవి తిరగలేరు కాబట్టి ఇలాంటి వాటి వీడియోలు కొంతమందికి ఉపయోగపడతాయని, ఆ అమ్మ ఆశీస్సులు మన ఆకివీడి గ్రామంలో అందరి మీద ఉండాలని పెద్దింట్ల అమ్మవారిని కోరుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. అమ్మవారికి చాలామంది మేళతాళాలతో సారి కూడా చాలామంది పట్టుకొచ్చారు. అసలు ఖాళీ లేదండి టెంపుల్ సాయంత్రం వరకు కూడా. అలాగే మీకు ఆకివీడి శివాలయంలో అభిషేకం అలాగే శాకాంబరిగా శివుడికి అలంకరణ చేసిన వీడియోలు కూడా పెట్టాను. ప్రతి ఒక్కరూ వీడియోలు చూసి లైక్ చేయండి, మీ బంధువులకి షేర్ చేయండి.